అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అన్నమాట. ఈ హోలీ పండుగ మీ జీవితంలో ఎన్నో రంగులతో పాటు మంచి సంబంధాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను. మనం ఈరోజు మచిలీపట్నం బీచ్ దగ్గరకు వచ్చామన్నమాట. రాగానే మనకి ఇండియన్ ఫ్లాగ్ అయితే వెల్కమ్ చెప్పింది. అక్కడి నుంచి ఈరోజు హోలీ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ స్పెషల్ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారనమాట. అక్కడికే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ మచిలీపట్నం బీచ్కి ముందు వెళ్ళేటప్పుడు ప్లేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడికే మనం వెళ్తున్నాం అనమాట. వెళ్ళే మార్గ మధ్యంలో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. అలాగే ఆల్రెడీ డీజే కూడా ఉంది కాబట్టి ఈరోజు ఫుల్ ఎంజాయ్ అనమాట. ఫుల్ స్వింగ్లో ఇక్కడ మొత్తం హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా హోలీ పండుగ సెలబ్రేషన్స్. ఈ ప్లేస్ తాళ్ళపాలెం విలేజ్ దగ్గర ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ బీచ్ని తాళ్ళపాలెం బీచ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. బీచ్ పక్కన ఇలాంటి ఒక ఈవెంట్ మెమరబుల్, లైఫ్ టైం మెమరబుల్గా సాగుతుందని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇవి గోవా సైడ్లోనే అరేంజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది మచిలీపట్నం కూడా వచ్చిందనమాట. లెట్స్ సీ ఫుల్ ఎంజాయ్ టుడే. ఇది ఓన్లీ ప్యూర్ బీచ్ వీడియో కాదు కాబట్టి ఇక్కడ ఈరోజు ఫుల్ ఎంజాయ్మెంట్ కాంబినేషన్ బీచ్ అయితే ఈ వీడియో అయితే పూర్తిగా సాగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే పూర్తిగా చివరి వరకు చూడండి. ఇది ఖచ్చితంగా ఎంజాయబుల్ వీడియో అయితే నేను మీకు అష్యూరెన్స్ అయితే ఇవ్వగలుగుతాను. లెట్స్ ఎంజాయ్. ఈ బీచ్ అనేది చాలా అద్భుతం. పైగా ఇటువంటి బీచ్ సైడ్లో ఇటువంటి ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసినప్పుడు దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనేది పార్టీ. सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పిల్లలైపోయినట్టుంది రసామి స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సట్టంగుంది రసామి.
ఈ గట్టునేమో ముంచడంత మంచిగుంది ఆ గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్ ఇలా బీచ్ సైడ్లో చేసుకుంటూ ఉంటే ఆ ఫీల్ అనేది వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఖచ్చితంగా ఈ బీచ్ వైబ్స్ అయితే ఈ 2026 హోలీ పండుగని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినాయి అనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్తో వచ్చాము. చాలా అంటే చాలా 100% పైసా వసూలు అనమాట. Machilipatnam once again. We are team M Event Planners. Thank you. This is Sumant along with Saujanya Sharma. Thank you. Malik, DJ, Siraj. ఎప్పుడైనా మనం క్యాజువల్గా సరదాగా చిల్ అవ్వాలని బీచ్కి వెళ్తూ ఉంటాము. అటువంటి మనం బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి ఒక ఈవెంట్ అనేది ఈ బీచ్ సైడ్లో జరుగుతుందంటే జస్ట్ ఇమాజిన్. చూసారు కదా, ఇక్కడ ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. చూడండి, ఇటువంటి పెద్దలే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా మనం ఇంకెంత చేయాలి. అందుకనే ఇది టుడే పైసా వసూలు అనమాట. విషింగ్ ఆల్ ఏ వెరీ హ్యాపీ హోలీ. ఐ విష్ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్ this Holi brings all the joy and colors to your life. Look at these aged people, how happily they are enjoying their life in this beach vibes. Actually, I felt very happy by looking all these people in the beach. At least once in a while in our life, we have to take one moment to cheer up with us, because we have to, drill down our happiness from ourselves, and we have to share our happiness among the people. Then it will be the high level. You can see all the people how happily they are dancing here and cheering up, and how they are spreading colors on each other. It is very ultimate thing in beach side. So not only the kids, middle age or young, or irrespective of the age, all the people, irrespective of the gender, all the people are came together and they are happily enjoying their life in the beach side. So it makes me very happy, and I would like to share all these visuals with you in order to make you happy as well. So once again I am wishing you each and everyone and one and all the very happy Holi in your life. It must be bring joy into your life and new friends into your life. Be happy, stay tuned.
Just imagine standing on the golden sands as the sun slowly rises, the sky painted on the shades of the orange and pink, the sound of the waves mixed with the laughter, music, and the joyful shouts of happy Holi. Colors fly into the salty breeze, creating a the rainbow mist. Again is the endless, looking at the beach, looking at the people, this blue sea, every splash of water feels, like nature itself joining the festival of Holi. This is the awesome experience. Look at the women riding on the horse. But looking at the all these visuals came a special attraction to this video. I cheer up with you guys. Just support me in this way. I really don't know how, my Telugu also, little bit 90s, sounding 90s Telugu. So I would like to, give you the better way in future videos. Please support me in this journey. Just stay with me. Friends, these anchors are very cheerful. Their energy levels are next level. Run along the shoreline, sending bright gulam on each other's faces. Their footprints washed away by the waves, reminding us to let go of the past, grudges and start fresh. The cool sea breeze carries the fragrance of the colors and happiness, while the rhythm waves dance like they are celebrating too as well. Look at these people, how they, I don't have any words to explain them, in order to describe their energy levels. Their energy levels are awesome. Look at their faces, look at their energies. They are next level. I'm very happy. I hope you are also happy by looking, seeing this video. All the people, their energy levels are next level, top notch, I believe. Look at that anchor as well. How happily he is cheering up with the people. And in between, look at this beach. How look at this beach, tides and water. How happily they are warming, embracing our our this beach embracing me, in happily, in order to celebrating Holi with me by touching my pots. This is the very happiest moment in our life. This the Holi, definitely one of the not forgettable, and one of the most memorable event in 2026. Just look at this video. This must be what can I say, it must, you will definitely like this video. Stay tuned again for the more entertaining content. అమ్మా నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అలాగే ఈ బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఖచ్చితంగా బీచ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా ఉండరు. అలాగే చూడండి, ఈ అలలు కూడా ఎంత అందంగా ఆప్యాయంగా హత్తుకుంటున్నాయంటే చెప్పడానికి మాటలైతే రావట్లేదు. ఈ హోలీ బీచ్ సైడ్ బీచ్ సైడ్లో జరగడం, అలాగే ఈ బీచ్ విజువల్స్, ఆ హోలీ ఫెస్టివల్ ఖచ్చితంగా ఇది 100% టాప్ నాచ్ అనమాట. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ హార్స్ రైడింగ్ అనేది వెరీ 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 స్పెషల్ అనమాట. ఇక్కడ చూడండి, ఆ హార్స్ రైడింగ్ అనేది ఈ బీచ్ అంటే ఈ సముద్రం వార్నే ఈ హార్స్ రైడింగ్ అనేది చేస్తుంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. జస్ట్ టేక్ పాజ్ అండ్ చీరప్ గైస్. మనం ఖచ్చితంగా లాట్ ఆఫ్ వర్క్ ప్రెషర్స్, lot of thinking about career, parking just for one moment, park all the tensions aside and cheer up with your life. Definitely you will reach your target or aim or objective in one day, definitely, for sure. But once the time lapsed, we cannot bring back the time, and we cannot bring back the energies into our life. So when we have energy, we have to spend meaningful and వెరీ గుడ్ మేనర్. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఈ బావుల్లో అయితే ఖచ్చితంగా
ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట. వాటర్ టేస్ట్ కూడా ఖచ్చితంగా సపరేట్గా ఉంటుంది. ఈ బావుల్లో బీచ్లో స్నానం చేసిన తర్వాత ఇక్కడ చేస్తే పుణ్యం దక్కుతుంది.